పన్నీర్ వేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా పన్నీర్ పట్టేటట్లు వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోయింది. సపరేట్ బౌల్లో తీసుకోవాలి. బిర్యానీ మసాలాలు మొత్తం వేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, బీన్స్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కట్ చేసుకున్న టమాటో వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. బాస్మతి రైస్ తీసుకున్నాను. 2.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. టేస్టీ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేయించుకున్న పన్నీర్ వేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మూత పెట్టేసుకొని దమ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇలా బొరుగు పెడితే ఆవిరి బయటికి వెళ్లకుండా చక్కగా ఉడికిపోయిద్దని బిర్యానీ. ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. జీడిపప్పు, అరచక్క, లెమన్ పిండుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోద్దండి. చూడండి, సర్వింగ్ బౌల్లో వేసుకోవాలి. ఈ పన్నీర్ కాంబినేషన్ ఏం అవసరం లేదండి, ఎలానే సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే రైతాతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న లెమను, ఆనియన్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా మీరు ఎప్పుడైనా పన్నీర్ బిర్యానీ తయారు చేస్తే కామెంట్స్ పెట్టండి, లేదంటే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.